ఏకలవ్యుడు అనే వ్యక్తితో దుర్యోధనుడు స్నేహం చేద్దామని ప్రయత్నించాడని, కానీ ద్రోణాచార్యుడు గురుదక్షిణగా అతనికి కుడి చేతి వేలిని ఇవ్వమని కోరడని తెలుసుకున్న కర్ణుడు ఎంతో బాధపడ్డాడు. ఒక సాటి వీరునికి ఇంత అన్యాయం జరిగిందా? అతడేమో వేటగాడు, ఆస్తులు ధనమేమీ ఉండని అతడు కేవలం వేటాడి పుట్ట పోషించుకుంటున్నాడు. అది కూడా అతను చేయలేని పరిస్థితిని ద్రోణాచార్యుడు కల్పించాడని ఎంతో బాధపడ్డాడు. ఇలా ఆలోచిస్తూ అతనికి స్వతహా ఉండే జాలి గుణంతో తన రాజ్యం నుండి కొంత ధనాన్ని బంగారాన్ని ఇచ్చి సహాయం చేసేందుకు కర్ణుడు బయలుదేరాడు. కర్ణుని చూసి ఏకలవ్యుడు ఎంతో సంతోషపడ్డాడు. ఏం ఆశించి ద్రోణాచార్యుల వారు గురుదక్షిణగా నా వేలు ఇవ్వమని అడిగారు, కానీ ఆ రోజు నుండి కనీసం నన్ను పలకరించడానికి కూడా ఎవరు రాలేరు. సాటి వీరుడైన అర్జునుడైనా, మిత్రమాన అంత పొగిడిన దుర్యోధనుడైనా మళ్ళీ ఇటువైపు తిరిగైనా చూడలేదు. అలాంటిది మీరెవరో కూడా నాకు తెలియదు. నాకు మీకు ఎటువంటి సంబంధము లేదు. అయినా ఒక వీరునికి అన్యాయం జరిగిందని ఒకే ఒక కారణంతో నా కుటుంబాన్ని ఆదుకునేందుకు వచ్చిన మీరు నాకు దేవునితో సమానమని అన్నాడు. అప్పుడు ఏకలవ్యుని పక్కకే ఉన్న తన చెల్లెలైన ప్రభావతి కర్ణుని దగ్గరికి వచ్చి, మీలో నేను చూసిన గొప్ప గుణానికి, దానశీలతకు మిమ్ములను చూసిన వెంటనే మీ మీద ప్రేమలో పడ్డాను, నన్ను పెళ్లి చేసుకోనని అడిగింది. అలా వాళ్ళిద్దరికి పెళ్ళైంది. ఆనందంతో ఏకలవ్యుడు, బావా, ఇకపైన ధర్మమైన అధర్మమైన, లాభమైన నష్టమైన, చావైనా బ్రతికైనా నేనెప్పుడు నీ వైపే ఉండి నీ కొరకే బ్రతుకుతాను, నీ కొరకే మరణిస్తాను, నీ కొరకే పోరాడతానని మాటిచ్చాడు.